It has started. Adani Saab and also Airtel, Google. I am requesting you, before September 28th you are starting. If you can prepone another 3 months or 6 months, we will be very happy for that. What is your demand? They are capable or not? గట్టిగా చెప్పండి కూడా చెప్పండి, క్యాపబుల్ అయితే. Google and consortium, this is the demand from public, not from me. They know your capacity. They are asking you to complete before that. ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉండవు. ఈరోజు మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నీళ్ల సమస్య లేదు. 60 రోజుల్లో గోదావరి నీళ్లు అనకాపల్లికి, విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇదే కాకుండా పోలవరం ప్రాజెక్టు 2027కు పూర్తి చేసి గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రధానమంత్రి గారి ద్వారా జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విద్యుత్ శక్తికి ఏమాత్రం లోటు ఉండదు. 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అవన్నీ కూడా ఇక్కడ గ్రీన్ ఎనర్జీ ఇవ్వడానికి అన్ని విధాలా ముందుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖ గూగుల్ రావడంతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అనుబంధ సంస్థలు ఏర్పడతాయి. దీనివల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. గతంలో ఉత్తరాంధ్ర అంటే వలసలు, నిరుద్యోగం, వెనుకబాటు. కానీ ఒక్క ఓటు మీరేసి ఈరోజు పెను మార్పుకు దారితీశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకి ఇక పైన వలసలు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. టాలెంట్ మైగ్రేషన్ ముగిసింది, టాలెంట్ డెస్టినేషన్ మొదలైంది. ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, హార్బర్లు, స్టీల్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, అక్వా, టూరిజం, ఫార్మా రంగం ఇలాంటివన్నీ కూడా వచ్చి పెద్ద ఎత్తున సరికొత్త వెలుగు తీసుకొస్తుంది. విశాఖపట్నం నగరానికి కనెక్టివిటీ కూడా పెరిగింది. రాయ్పూర్, భువనేశ్వర్, కలకత్తా నుంచి వైజాగ్ వచ్చేందుకు అద్భుతమైన హైవేలు ఉన్నాయి. భవిష్యత్తులో 4 వరుసల రైల్వే లైన్ కూడా వస్తూ ఉంది. నేను ఇంత మునిపే చెప్పినట్టు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ సంవత్సరం జూలైలో మన ప్రధానమంత్రి గారిని ఇన్వైట్ చేస్తున్నాం. ఇనాగరేషన్కి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జాతికి అంకితం చేస్తాం. 2028 చివరి నాటికి అనకాపల్లిలో ఆర్సీఆర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ కూడా ఒక ఫేజ్ పూర్తయి మొదటి షిప్మెంట్ కూడా ఎగుమతి అవుతుంది. రెన్యూ ప్రాజెక్ట్ కూడా 2 ఏళ్లలో ఇన్గాట్ సోలార్ వేఫర్ ఉత్పత్తి ప్రారంభిస్తుంది. నేను ఒకటే ఉండేవాళ్ళకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను 95లో రంగారెడ్డి జిల్లా ఎట్లుంటుందో చెప్పాను, ఎవరు నమ్మలేదు. భవిష్యత్తులో విశాఖపట్నం విశ్వనగరిగా ఉంటుంది, ఏ సిటీగా ఉంటుంది. ఆ రోజు రంగారెడ్డి ఎట్లుందో ఈరోజు అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లాగా తయారై బ్రహ్మాండమైన అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భారతదేశంలోని అందమైన